పిల్లలు శుభోదయం. ఈరోజు మనం ఒక గేయాన్ని నేర్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. చూడండి, మనకు మానవ జీవితానికి అత్యంత అవసరమైనటువంటివి ఏమిటి? ఆహారం మరియు నీరు. మరి ఈ నీరు ఎక్కడి నుంచి లభిస్తుంది? చూడండి, నది, అలాగే పంపు, బోరు, సముద్రము, అలాగే చెరువు మొదలైనటువంటి వాటి నుంచి మనకి నీరు లభిస్తుంది. మానవ జీవితానికి నీటికి విడదీయలేనటువంటి ఒక సంబంధం ఉంది. చూడండి, ఈ నదీ పుట్టుకకు సంబంధించినటువంటి ఒక వీడియోగ్రఫీని చూస్తే ఎక్కడో కొండలపై నుంచి సన్నటి జాలుగా ప్రవహిస్తున్నటువంటి యొక్క నది ఆ ప్రవాహాల్ని, అనేక ప్రవాహాల్ని తనలో కలుపుకుంటూ సముద్రం వైపు పరుగు తీయటాన్ని మనం గమనించవచ్చు. నదులు మనకు చాలా ఉపయోగకరమైనటువంటి యొక్క అంశమై ఉన్నాయి. మానవ జీవితానికి నదికి అనేక సంవత్సరాలుగా సంబంధం, విడదీయలేనటువంటి సంబంధాన్ని మనం కలుపుకొని ఉండటం గమనించవచ్చు. చూడండి, అనేక పుణ్యక్షేత్రాలు ఈ నదుల ఒడ్డున్నే వెలసిల్లటం మనం చూడవచ్చు. ఈ చిత్రంలో మీకు కనిపిస్తుంది భద్రాచలం. అక్కడ శ్రీరామచంద్రమూర్తి కొలువై ఉంటాడు. అది గోదావరి నది ఒడ్డున ఉండటాన్ని మనం చూడవచ్చు. అలాగే ఇది చూడండి, మన దగ్గర ఇదే గోదావరి నది ఒడ్డున వెలిసినటువంటి యొక్క కాళేశ్వరం మహాక్షేత్రం ఈ బొమ్మలో మనం చూడవచ్చు. అలాగే ఇది చూడండి, కృష్ణానది పరివాహక ప్రాంతంలో అమ్మ కొలువై అందరి దీవెనలను అందుకుంటున్నటువంటి యొక్క కనకదుర్గ ఉన్నటువంటి యొక్క ప్రాంతం, కృష్ణానది ఒడ్డు ఉన్నటువంటి యొక్క విజయవాడని ఈ చిత్రంలో మనం గమనించవచ్చు. అలాగే ఇది చూడండి, విజయవాడ, ఆ పక్కనే ఉన్నటువంటి ఒక కృష్ణానది, అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక కొండల్ని ఈ చిత్రంలో మనం గమనించడానికి అవకాశం ఉంది. అలాగే ఇది చూడండి, ఇది మన తెలంగాణ రాజధాని హైదరాబాద్. హైదరాబాద్ ఏ నది ఒడ్డునుంది? మూసీ నది ఒడ్డునుంది. అక్కడ ఉన్నటువంటి ఒక హుస్సేన్ సాగర్లోని తథాగతుడు మనకు కనిపిస్తున్నటువంటి ఒక చిత్రం ఇది. అలాగే ఇది చూడండి, ఇది కూడా అదే చిత్రం దూరం నుంచి చూపించడం జరిగింది. ఇదేమిటి? ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరుగాంచినటువంటి యొక్క తాజ్మహల్. ఇది ఎక్కడుంది? ఆగ్రాలో ఉంది. మరి ఆగ్రా ఎక్కడుంది? యమునా నది ఒడ్డునుంది. అలాగే ఇది చూడండి, మున్నేరు పక్కనే కొలువైనటువంటి యొక్క స్తంభాద్రి నరసింహస్వామి దేవాలయం. అలాగే 15వ శతాబ్దం వరకు పరిపాలించినటువంటి యొక్క సితాబ్ ఖాన్కి ఆనవాళ్లుగా మిగిలినటువంటి ఒక ఖిల్లాని, ఖమ్మం ఖిల్లాని ఈ చిత్రంలో మనం చూడవచ్చు. అలాగే ఇది చూడండి, సింధు నాగరికత పరివాహక ప్రాంతంలో విలసిల్లినటువంటి యొక్క హరప్పా, మొహంజోదారో నాగరికతలకు సంబంధించినటువంటి యొక్క చిత్రాల్ని ఈ బొమ్మలలో మనం చూడవచ్చు. అలాగే ఇది చూడండి, ఋషికేశ్, గంగానది ఒడ్డున్నే విలసిల్లినటువంటి యొక్క పుణ్యక్షేత్రం ఋషికేశ్. అలాగే కేవలం పుణ్యక్షేత్రాలు, చారిత్రకమైనటువంటి యొక్క ప్రదేశాలే కాకుండా నదీ ఒడ్డున మనకు పవిత్రమైనటువంటి యొక్క పుణ్యస్నానాలు చేసేటువంటి యొక్క ప్రజల్ని కూడా మనం గమనించవచ్చు. మనకు ఈ నదులకి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఆ పుష్కరాలకు సంబంధించినటువంటి యొక్క వీడియోని చూడండి, గమనించండి. అనేక మంది ఆ నది దగ్గరికి వెళ్ళి స్నానాలని ఆచరించి పుణ్యాన్ని తమ ఖాతాల్లో వేసుకునేటువంటి యొక్క ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. ఇది గోదావరి నదికి సంబంధించినటువంటి యొక్క పుష్కరాల వీడియోని మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే మీరు ఇంకొద్ది గమనించి చూడండి, మనం గనక చూసేటట్టయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది మంజీరా నది. ఈ మంజీరా నది ఎక్కడ పుట్టింది? మంజీరా నది మహారాష్ట్రలో ఉండేటువంటి యొక్క బాలాఘాట్ అనేటువంటి యొక్క కొండ ప్రాంతాల్లో పుట్టి కర్ణాటక, మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాల్లో ప్రవహిస్తూ మెదక్ జిల్లా లోపల మన తెలంగాణలో ప్రవహిస్తుంది. మెదక్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాలో ప్రవహిస్తూ నిజామాబాద్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటువంటి ఒక కందుకూరు దగ్గర ఇది గోదావరి నదిలో కలవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇటువంటి మంజీరా నది గోదావరికి ఉపనదిగా కూడా చూస్తూ ఉంటాం. మరి మన ఈ మంజీరా నది పైన మెదక్ జిల్లా లోపల సింగూరు ప్రాజెక్టు,
అలాగే గణపురం ప్రాజెక్టు, అలాగే మనకు నిజామాబాద్ జిల్లాలో కనుక చూసేటట్టయితే నిజాం సాగర్ ప్రాజెక్టు అనేటువంటివి ఈ మంజీరా నది పైన నిర్మించటం అనేటువంటిది జరిగింది. ఇటువంటి నదుల మీద అనేక మంది కవులు తమ కవిత్వాన్ని రాయటం జరిగింది. మీకు వినుంటే రాయప్రోలు సుబ్బారావు గారు ఉప్పెనై వెలిసింది గోదావరి తాను తెప్పన్న ఎగసింది గోదావరి అని రాసిన, విశ్వనాథ సత్యనారాయణ గారు కిన్నరసాని పాటలను రాసిన, అలాగే పాపయ్య శాస్త్రి గారు నాద గోదావరి అని రాసిన, వీరంతా ఆ యొక్క నదులపైన ఆలంబనగా చేసుకొని తమ కవిత్వాన్ని వెలువరించి ఉన్నారు. మనం వెనకటి తరగతులలో కూడా చదువుకొని ఉన్నాం. గంగవరపు హనుమత్ శర్మ గారు దుందుబి నదిని ప్రేరణగా తీసుకొని ప్రవహింతువా మా సీమ దుందుబి పాలయేరుగా దుందుబి అంటూ తన యొక్క దుందుబి గీతాన్ని వినిపించటం జరిగింది. చూడండి, ఈ చిత్రంలో కనిపించేటువంటి వారి పేరు శ్రీ వేముగంటి నరసింహాచార్యులు గారు. వేముగంటి నరసింహాచార్యులు గారు మనకు సిద్దిపేట లోపల జన్మించారు. వీరి రామక్క రంగాచార్యులు అనే దంపతులకు జన్మించి సాహితీ వికాస మండలి అనేటువంటి ఒక జిల్లా రచయితల సంఘాన్ని స్థాపించి దానికి కృషి చేశారు. తిక్కన రామదాసు అనేటువంటి ఒక పద్యకావ్యాల్ని, మంజీరనాదాలు అనే గేయ కావ్యాన్ని కూడా రాశారు. ఇవి కాక అనేకమైనటువంటి యొక్క గ్రంథాలని వీరు విరచించడం జరిగింది. వీరు రచించినటువంటి యొక్క రచనల్ని మీకోసం ఇస్తున్నాను చూడండి. వాసర సరస్వతి వైభవం, వ్యాసకలాపం, పురుషాకారం, శ్రీ రామానుజ తారావళి, ప్రబోధము, అమరజీవి బాపూజీ, కవితాంజలి, నవమాలిక, తిక్కన, వీరపూజ, మణికింకిణి, జీవనస్వరాలు, వెంకటేశ్వర వినుతి, వెంకటేశ్వర ఉదాహరణము, తెలుగు బాలనీతి, గోపాలకృష్ణ సుప్రభాతం, అక్షరదీపాలు, భక్త రామదాసు, ప్రియదర్శి, భావతరంగిణి, అన్నమయ్య కవితా వైభవం, రామో విగ్రహవాన్ ధర్మ, వేముగంటి మాట, ఆంధ్ర విష్ణువు, కవితా కాహళి, స్తుతి రత్నావళి, మంజీర నాదాలు, బాలగేయాలు, కవితా సింధూరం, గణేశోదహరణము, కాంతి వైజయంతి, వివేక విజయము, ఇవి ఈయన గారి రచనలు. ఇటువంటి వేముగంటి నరసింహాచార్యులు గారికి కవి కోకిల అనే బిరుదుంది, విద్వత్ కవి అనేటువంటి ఒక బిరుదుంది, కావ్య కళానిధి అనేటువంటి ఒక బిరుదు కూడా ఉండటం జరిగింది. ఈ గీతాన్ని విందాం, ఒక్కసారి వినండి. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటి యొక్క దాన్ని మనం గేయం అంటాం. ఇక్కడ చూడండి, ఆచల్లని సముద్ర గర్భం అనేటువంటి యొక్క దాశరథి గారి గేయాన్ని వినేటువంటి యొక్క ప్రయత్నం చేద్దాం మనం. అది ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. ఇది దాశరథి కృష్ణమాచార్యులు గారు రాసినటువంటి యొక్క గేయం. అలాగే ఈ గేయాన్ని చూడండి, ఈ గేయం మన సుద్దాల హనుమంతు గారు రాసినటువంటి యొక్క గేయం. ఈ గేయాన్ని మనం సుద్దాల హనుమంతు గారు రాసినటువంటి యొక్క పల్లెటూరి పిల్లవాడ అనేటువంటి యొక్క గేయాన్ని మనం ఇంతకుముందు నేర్చుకొని ఉన్నాం కదా, ఒక్కసారి అది కూడా విందాం. పల్లెటూరి పిల్లగాడ పసులుగాసే మొనగాడ, పాలుదాగి ఎన్నాళ్ళయిందో, నువ్వు పాలుదాగి ఎన్నాళ్ళయిందో, ఓ పల్లెటూరి పిల్లగాడ పాలుదాగి ఎన్నాళ్ళయిందో. ఈ గేయం అంటే ఏమిటి? గేయం అనేటువంటి దానికి పాడుకోవడానికి వీలుగా ఉంటుంది, మాత్రాబద్ధ ఛందస్సును కలిగి ఉండడం అనేటువంటిది గేయం యొక్క లక్షణాలు.
ఈ గేయాన్ని కూడా వినండి. చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. ఈ రెండు గేయాల్ని మనం గమనించినప్పుడు గేయం అనేటువంటిది పాడుకోవడానికి వీలుగా ఉంటుందని, అలాగే మాత్రాబద్ధ ఛందస్సు కలిగి ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇటువంటి గేయాన్ని మంజీర నాదాల నుంచి వేముగంటి నరసింహాచార్యులు రాసినటువంటి యొక్క గేయం ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. దాని పేరు మంజీర. మంజీర అంటే ఏమిటి? మంజీర అంటే కాలి అందె. కాలి అందే ఎందుకని ఆ పేరు పెట్టారు అంటే, ఈ నదీ ప్రవాహాన్ని గనక చూసేటట్టయితే కాలి అందె ఏ విధంగా వంకు తిరిగి ఉంటుందో ఆ విధంగా ఉండడాన్ని ఇందనక మనం చూసినటువంటి ఒక బొమ్మలో చూడొచ్చు. చూడండి, దీని తర్వాత ఆ గేయాన్ని వినేటువంటి ఒక ప్రయత్నాన్ని మనం చూద్దాం. ఒక్కసారి మీరు కూడా నాతో పాటు అందరూ కానీ నేర్చుకుందరు కానీ ముందు వినండి. నీ కంకణ కొణము నినదించినంతని కర్షకుని నాగేలు కదిలి ముందుకు సాగు. నీ కంకణ కొణము నినదించినంతని కర్షకుని నాగేలు కదిలి ముందుకు సాగు. అంటే నదీ ప్రవాహం ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రవహించేటువంటి యొక్క నది సవ్వడి చేస్తూ ముందుకు కదులుతూ ఉంటుంది. ఆ సవ్వడి వినంగానే రైతు యొక్క నాగేలుని ఏమంటాం? ఇంకా మనం అరక అంటారు, లాంగూలం అంటారు, శీరము అంటారు. ఆ రైతు ఏం చేస్తాడు? నదీ ప్రవాహం ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడైతే వర్షాకాలంలో వానలు కురుస్తూ ఉంటాయో అప్పుడు నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటాయి. అటువంటి యొక్క సమయంలో తన నాగేలతోని పొలం దున్నడానికి రైతు సిద్ధమవుతాడు. చూడండి, ఈ బొమ్మ చూడండి. ఇక్కడ రైతు ఏం చేస్తున్నాడు? తన నాగల్ని ముందుకు బట్టి దున్నేటువంటి యొక్క ప్రయత్నం చేస్తున్నాడు. వెనక గనక మీరు గమనించేటట్టయితే అక్కడ ఆ యొక్క నదీ ప్రవాహం మనం అక్కడ చూడొచ్చు. రైతు ఇక్కడ కూడా చూడండి, పక్కనే అంటే నీటి వనరు ఎక్కడైతే ఎక్కువ లభ్యమవుతుందో అక్కడ రైతులు తమ యొక్క పొలాల్ని దున్ని సాగు చేసేటువంటి ఒక అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక బాలుడు నాగలి బట్టి దున్నేటువంటి యొక్క చిత్రాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఆ నదీ ప్రవాహం వస్తే ఏమవుతుందట? ఇంకా నీ చేతి చలువ చిందిలిపాటు కనినంత పైరు పచ్చల కనుల పండువగ విలసిల్లు. ఎంత చల్లని దానివే మంజీర నీవు, ఎంత తీయని దానివే నీవు మంజీర, ఎంత తీయని దానివే. అంటే ఆ నదీ ప్రవాహం చేసేటువంటి యొక్క శబ్దాన్ని చూస్తే చాలు ఆ భూములన్నీ కూడా పైరు పచ్చలతోని మన కన్నులకి ఆనందాన్ని నింపుతాయి. ఒక్కసారి ఆ సస్యలక్ష్మిని చూడండి, పచ్చగా ఆకుపచ్చ రంగుతోని భరతమాతకు ఆకుపచ్చని చీర చుట్టినట్టు ఎంత అద్భుతమైనటువంటి యొక్క అందమైనటువంటి యొక్క చిత్రం అక్కడ కనపడుతుందో. అలాగే మక్కలు మన తెలంగాణ ప్రాంతం లోపల బాగా మనం అందరం తినేటువంటివి మొక్కజొన్నకు నీరు అవసరం. అలాగే చూడండి, సస్యలక్ష్మి కొద్దిగా పసుపచ్చగా బంగారు రంగులో గనక మారేటట్టయితే ఎంత అద్భుతమైనటువంటి యొక్క చిత్రాన్ని మనకు కనపడుతుందో ఈ యొక్క చిత్రాల్లో మనం చూడవచ్చు. మళ్ళీ ఒక్కసారి దీన్ని చూద్దాం. నీ కంకణ కొణముని నదించినంతనే కర్షకుని నాగేలు కదిలి ముందుకు సాగు. నీ చేతి చలువ చిందిలి పాటు కనినంత పైరు పచ్చల కనుల పండువుగా విలసిల్లు. ఇటువంటి మంజీరాట ఎంత చల్లని దానివే నీవు మంజీర, ఎంత తీయని దానివే. అమృతం తెలుసా మీకు? అమృతం అన్న సుధాన తీయగా ఉంటుంది కదా. ఈ మంజీరలో ఉండేటువంటి యొక్క నీళ్లు కూడా అంత తీయగా ఉంటాయి. అందుకనే కుతుబ్ షాహీ పరిపాలించేటువంటి యొక్క రోజుల్లో తీయనైనటువంటి యొక్క మంజీర నీటిని భాగ్యనగరం యొక్క నీటి అవసరాల కోసం వాడాడు అని చెప్పేసి తర్వాత చెప్తూ ఉంటాం. ఆ తర్వాత చరణాన్ని ఒక్కసారి చూడండి.
గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరుకు పండించెదవు. గిడసబారటం ఏంటి? భూమి గిడసబారటం ఏంటి అంటే బీడుబడిపోవడం. నీళ్ళు లేవనుకోండి, అసలు ఆ నీటి వనరు అనేటువంటిది లభ్యంగా అనేటువంటి యొక్క ప్రాంతాల్లో గనక చూసేటట్టయితే భూములన్నీ ఎండిపోయి బీడుగా మారిపోతాయి. అటువంటి బీడుబారినటువంటి యొక్క భూముల్లోకి ఎప్పుడైతే ఈ నదీ ప్రవాహం అనేటువంటిది వస్తుందో ఏమవుతుంది? అట్లా ఎండిపోయినటువంటి యొక్క భూమి కాస్త మొత్తం తడితోని తేమతోని పదునెక్కి అక్కడ నాగలి దున్నినటువంటి యొక్క రైతుతోని అద్భుతమైన తీయని మనకు ఇక్షురసాన్ని ఇచ్చేటువంటి యొక్క చెరకుని పండించేటువంటి యొక్క భూములుగా అవి మారతాయి. అందుకనే కవి ఆ మాటని ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడో చూడండి. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరుకు పండించెదవు. ఇంకా ఏం చేస్తున్నట ఒక్కసారి చూడండి, ఈ భూమి ఎట్లా ఎండిపోయిందో చూడండి. ఎటువంటి యొక్క కాలంలో మనం ఇటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటాం? బాగా ఎండాకాలం గనక వచ్చేటట్టయితే, నీటి లభ్యత గనక లేకపోయేటట్టయితే అటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇట్లా మారిపోతాయి. ఇట్లా మారిపోయినటువంటి యొక్క నేల మీద తొలకరి చినుకు కురిసినప్పుడు ఒక్కసారి గనక మీరు ఆ మట్టి పరిమళాన్ని అనుభవించేటువంటి యొక్క ప్రయత్నం గనక చేసేటట్టయితే ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి మట్టి వాసనని చూసేటువంటి వాడికి తెలుస్తుంది. ఇంకొక బొమ్మను చూడండి, అదిగో కొద్దిగా తడి తగిలినటువంటి యొక్క నేల ఆ బీటలన్నీ దగ్గరికి రావడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అటువంటి బీడువారినటువంటి యొక్క నేలలో చూడండి చెరుకు పంట ఎంత అద్భుతమైనటువంటి యొక్క చెరుకు అంటే చెరుకు రసాన్ని ఇక్షురసం అంటాం కదా, అది గనక తాగేటట్టయితే ఎంత మధురంగా ఉంటుంది. అట్లాగే మనం కూడా నేర్చుకునేటప్పుడు విషయాలన్నింటినీ కూడా చెరుకు గడ నవిల్ని ఎట్లా అయితే పిప్పినంత బయటికి వేసేసి రసాన్ని మాత్రమే గ్రోల్తామో మనం నేర్చుకునేటువంటి యొక్క పాఠాల్లోని సారాంశాన్ని కూడా చెరకు రసంలాగా మనం గ్రహించడం అనేది నేర్చుకోవాలా. చూడండి, ఇక్కడ ఏపుగా పెరిగినటువంటి యొక్క చెరుకుని కోసే దశకు వచ్చినటువంటి యొక్క చెరుకుని మనం ఇక్కడ చూడొచ్చు. అందుకని గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరుకు పండించెదవు. ఇంకా ఈ నదీ ప్రవాహం ఏం చేస్తుందట? ప్రవహిస్తూ ప్రవహిస్తూ వచ్చేటువంటి ఒక సమయం లోపల దాంతో పాటుగా సారవంతమైనటువంటి యొక్క మట్టి కణాలని తీసుకొని వస్తుందట. దాన్ని గమనించినటువంటి ఒక కవికి, అంటే కవిత్వం రాసేటువంటి యొక్క సమయంలో పరిశీలనాత్మకమైనటువంటి యొక్క దృష్టి ఉండాల. ఇక్కడ వేముగంటి వారు ఈ పంట భూముల్ని యొక్క ఎండిపోయినటువంటి యొక్క భూముల్ని ఎంతగా పరిశీలిస్తే ఈ మాట చెప్పగలిగాడో చూడండి. చేవ కలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు, ఎంత చల్లని దానివే మంజీర నీవు ఎంత తీయని దానివే. చేవ కలగటం ఏంటి? చేవ అంటే పదును, అంటే ఈ నీటి ప్రవాహంతో వచ్చేటువంటి యొక్క ఒండ్రు మట్టి ఏదైతే ఉంటుందో ఆ ఒండ్రు మట్టి మనకు మీరు సైన్స్లో నేర్చుకుంటారు కదా, హ్యూమస్ అంటారు కదా, పైపర్ని భూమిలో ఉండేటువంటి ఒక పైపర్ని హ్యూమస్ అంటారే, ఆ హ్యూమస్ని తీసుకొని వస్తుంది, అది మేట వేస్తుంది. మేట వేయడం అంటాం మనం, అంటే మట్టిని తీసుకొని వచ్చి మేటేస్తే అటువంటి యొక్క ప్రాంతంలో గనక నాగలతో దున్ని గనక మనం పంటలు గనక విత్తనాలని గనక నాటేటట్టయితే అద్భుతమైనటువంటి రీతిలో పంట దిగుబడులు వస్తాయి. అందుకని అది గమనించినటువంటి ఒక కవి ఈ మాట అంటాడు. చేవ కలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. అంటే పొలానికి ఎరువు ఎందుకు వేస్తాం? బలం కలగాల. బలం వల్ల ఏమవుతుంది? నేల బలము రావడంతో పంటకు కావాల్సినటువంటి యొక్క ఆహారాన్ని ఇవ్వడానికి, అద్భుతమైనటువంటి యొక్క రసాయన పదార్థాలను అది గ్రహించడానికి, తద్వారా పంట దిగుబడి పెరగడానికి ఉపయోగపడుతుంది. అట్లా కృత్రిమమైనటువంటి యొక్క ఎరువు వాడకుండా సహజంగానే నదీ ప్రవాహంతో వచ్చేటువంటి యొక్క పదునున్నటువంటి యొక్క మట్టి కణాలు గనక తెచ్చేటట్టయితే అవి ఆ ప్రాంతంలో మేట వేయబడి ఇక్కడ ఉండేటువంటి యొక్క పొలాలన్నిటికీ కూడా బలాన్ని చేకూరుస్తాయని కవి చెప్తూ, మంజీర్ని ఎంత చల్లని దానివి నువ్వు, నీ మనసు ఎంత చల్లడిది, నువ్వు ఎంత మధురమైనటువంటి దానివి, కాబట్టే మా ప్రాంతంలో ప్రవహిస్తూ ఇక్కడ ఉండేటువంటి యొక్క జనాలకి కావలసినటువంటి యొక్క పంటలు పండించడానికి అవసరమైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తుందాం అని చెప్తాడు. చూడండి ఒక్కసారి ఈ మేట ఎట్లా వేస్తాయో, అగో
ఇక్కడ గనక మనం చూసేటట్టయితే నదీ ప్రవాహంతో వచ్చినటువంటి యొక్క మేట వేసేటువంటి యొక్క ప్రాంతాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ కూడా చూడండి, దీన్ని సిల్ట్ డిపాజిట్ అంటారు ఇంగ్లీష్లో. అయితే ఆ సిల్ట్ డిపాజిట్, ఆ మేట అక్కడి నుంచి ఎక్కడి నుంచో ప్రవహిస్తూ తీసుకొని వస్తుంది. ఇసుక కూడా మేట వేస్తుంది. ఒండ్రు మట్టిలో ఉండేటువంటి యొక్క, అందుకనే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక భూముల్ని లంక భూములు అంటాం. ఈ లంక భూములు నల్లరేగడి భూములు అయితే, ఈ నల్లరేగడి భూముల్లో కనుక మీరు చూసేటట్టయితే పత్తి కానివ్వండి, మిరప కానివ్వండి, మనం ఏవైతే వాణిజ్య పంటలు వేస్తున్నామో, లేదా చెరకు కానివ్వండి, వరి కానివ్వండి, అద్భుతమైనటువంటి ఒక రీతిలో పండుతాయి. కాబట్టి ఇటువంటి నది గురించి అద్భుతంగా కవి చెప్పాడు. మళ్ళీ ఒక్కసారి మనం గేయాన్ని మొత్తాన్ని ఆశాంతంగా వినేటువంటి యొక్క ప్రయత్నం చేద్దాం, చూద్దాం. నీ కంకణ క్వణముని నదించినంతనే కర్షకుని నాగేలు కదిలి ముందుకు సాగు. అంటే ఆ నదీ ప్రవాహం యొక్క శబ్దం వింటే చాలు. కొణము అంటే శబ్దం, కంకణము అంటే అది గాజులు వేసుకుంటుందా నదేమన్నా, కానీ నదిని స్త్రీతోను పోలుస్తాం. ఆ నది ప్రవహించేటప్పుడు శబ్దం చేస్తుంది. అలాగే గాజులు వేసుకున్నటువంటి యొక్క స్త్రీల యొక్క చేతుల నుంచి శబ్దం వస్తుంటుంది. ఈ రెండింటిని పోలుస్తూ చెప్పినటువంటి యొక్క మాట, నీ కంకణ కొణము నినదించినంతనే. నినదించుట అంటే రావడంతో వినపడితే చాలు. ఆ శబ్దం వినపడంగానే రైతు ఏం చేస్తూ ఉంటాడు, తన నాగల్ని భుజాన వేసుకుంటాడు. నాగలికి ఇంకా ఏమేం పేర్లు ఉన్నాయో చెప్పగలరా మీరు? నాగల్ని కొన్ని ప్రాంతాల్లో అరక అంటారు, కొన్ని ప్రాంతాల్లో లాంగూలము అంటారు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో శీరము అంటారు. శీరము అన్నా, నాగలి అన్నా, లాంగూలము అన్నా, అరక అన్నా ఒక్కటే. కాబట్టి నీ కంకణ కొణముని నదించినంతనే కర్షకుని నాగేలు కదిలి ముందుకు సాగు. నీ చేతి చలువ చిందిలిపాటు కనినంత, నీ చేతి చలువ చిందిలిపాటు కనినంత పైరు పచ్చలు కనుల పండువుగా విలిసి. ఆ యొక్క నది వస్తున్నది అనేటువంటి యొక్క సవ్వడి వింటే చాలట, ఆ ప్రాంతంలో ఉండేటువంటి యొక్క పంటలన్నీ కూడా మన కళ్ళకు పండగ చేస్తాయి. కళ్ళకు పండగ చేయటం ఏంటి? అసలు పండగ అనేటువంటి దాన్ని ఎట్లా జరుపుకుంటాం మనం? పండుగ అంటే చాలా వేడుకగా జరుపుకుంటాం కదా మనం. ఈ వేడుకను జరుపుకునేటువంటి యొక్క సమయం లోపల మనం ఏం చేస్తాం, ఇంటిల్లిపాది కొత్త బట్టలు కట్టుకుంటాం, తర్వాత ఇళ్ళకి ముగ్గులు వేసుకుంటాం, ఇంకోటి చేస్తుంటాం కదా. అందుకని ఆ పంటలు పండేటువంటి యొక్క కాలం, సస్యలక్ష్మి ఇంటికి వస్తే పౌష్యమాసం లోపల మన యొక్క రైతుల యొక్క గుండెలన్నీ కూడా ఆనందంతో నిండుతాయి. అటువంటి మాటని ఇక్కడ నీ చేతి చలువ చిందిలిపాటు కనినంత పైరు పచ్చలు కనుల పండువగా విలసిల్లు అనేటువంటి యొక్క మాటతోని వేముగంటి నరసింహాచార్యులు గారు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఒకసారి నిజామాబాద్ జైల్లో దాశరథి కృష్ణమాచారి గారు రిలీజ్ అయిన తర్వాత వస్తూ సిద్దిపేట మీద నుంచి వచ్చాట. వస్తూ ఈ యొక్క మంజీరా నదిని చూశాడు. మంజీరా నదిని చూసి ఆయన ఒక మాట అంటాడు, ఎవరి కాటుక కంటి నీరు ఓ మంజీరా నువ్వు. అంటే మంజీరలో ఉండేటువంటి యొక్క నీరు, మీరు కృష్ణవేణి అంటాం కదా, కృష్ణవేణి అంటే కూడా నల్లనైందే. అటువంటి కృష్ణవేణిలో ఉండేటువంటి యొక్క నీరు ఎలా ఉంటుందో మంజీరలో ఉండేటువంటి యొక్క నీరు కూడా అట్లానే నల్లగా ఉంటుంది. అందుకనే ఎవరి కాటుక కంటి నీరు ఓ మంజీరా అని చెప్పి దాశరథి కృష్ణమాచార్యులు ఈ యొక్క మంజీరని సంబోధిస్తూ ఉంటాడు. ఆ తర్వాత చూడండి, ఈ పంటలు చూడండి ఎంత పచ్చగా అద్భుతమైనటువంటి యొక్క పంటలు ఆ ప్రాంతంలో పండుతాయో. దీన్ని చూసి ఆయన ఆ మాట రాయగలిగాడు. నీ చేతి చలువ చిందిలిపాటు కనినంత పైరు పచ్చలు కనుల పండువుగా విలసిల్లు ఎంత చల్లని దానివే. నది చల్లటిది. ఎందుకు ఈ చల్లటిది అంటే మా ఏలు పెడితే చల్లగా ఉంటుందనే అర్థం కాదు, దాని మనసు చల్లనైంది. నది యొక్క మనసు చాలా చల్లనైనటువంటిది. దాని హృదయం చల్లదనంతో నిండి ఉండటంతో ఆ ప్రాంతంలో నివసించేటువంటి యొక్క జనులందరికీ కావలసినటువంటి సదుపాయాల్ని తీర్చటం లోపల మంజీరా నది ఉపయోగపడుతుంది. కాబట్టి నదిని ఎంత చల్లని దానివి అనేటువంటి యొక్క మాటని కవి రాయగలిగాడు. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు. ఎడద ఎప్పుడు గడుగుతుంది మన గుండె అంటే, ఏదైనా హృదయం ఆర్తి చెందటం అంటాం కదా, అట్లాగే భూమికి కూడా ఆర్తి ఉంటుంది కదా, అది తడి తగిలితే. ఎప్పుడైతే ఈ నదీ ప్రవాహంతో ఉండేటువంటి యొక్క నీరు గనక అక్కడ ప్రవహిస్తుందో అప్పుడు దాని హృదయం కరుగుతుంది. అటువంటి కరిగినటువంటి యొక్క భూమి నుంచి ఏమైతాయి,
వృక్షాలు, మనకు కావాల్సినటువంటి యొక్క మొక్కలు ఉద్భవిస్తాయి, మనకు కావాల్సిన ఆహార పంటలు ఇస్తాయి. ఇది గమనించాడు గనకనే కవి అంత అద్భుతంగా ఏమని రాయగలిగాడు? గిడసబారినపుడమి ఎడద కరిగించెదవు. దేనికి కరిగించేటువంటి ఒక శక్తి ఉంటుంది? కన్నీరు. చూడండి, మనకు బాధ కలిగింది, బాధ కలిగితే ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. కన్నీరుతోని మన బాధ అంతా సగం ఉపశమనం పొందుతాం. మనం ఎప్పుడు ఉపశమనం పొందుతాం? కన్నీరు వస్తే ఉపశమనం పొందుతాం. మరి భూమి ఎప్పుడు ఉపశమనం పొందుతుంది? ఎప్పుడైతే ఈ నదీ ప్రవాహం ఆ ప్రాంతంలో ఉండేటువంటి యొక్క భూమిని చేరుతుందో, భూమిని తడుపుతుందో, అట్లా ఆ ఆర్ద్రతతోని తడిసినటువంటి యొక్క భూమి ఏమవుతుందట, తన నేలలో తీయనైనటువంటి యొక్క చెరుకుని పండించడానికి కావలసినటువంటి యొక్క బీజాలని, అవకాశాలని ఇస్తుంది అని చెప్పి ఈ మాట రాస్తాడు కవి. ఎడసబారినపుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరుకు పండించెదవు. చూడండి, ఇక్కడ ఎండిపోయినటువంటి యొక్క నేల కనపడుతుంది మనకు. అట్లాంటి నేలను చూస్తే మనకు దుఃఖం వస్తుంది కదా. కరువు వచ్చినటువంటి యొక్క సమయంలో గనక మీరు ఎప్పుడన్నా బీడు ప్రాంతాలని చూడండి, ఇగో ఇట్లానే విచ్చుకొని పోయి నెర్రెలు వారటం అంటాం కదా, దాన్ని పర్రెలు వారటం, నెర్రెలు వారడం అంటాం. ఇటువంటి పదాలన్నీ పగుళ్లకు ఉపయోగిస్తూ ఉంటాం. నేల పగుళ్ళని నెర్రెలు వారటం అని కానీ, లేకపోతే పర్రెలు వారిందని కానీ ఉపయోగిస్తూ ఉంటాం. ఇటువంటి భూమి మీద గనక తడి తగిలితే, నదీ ప్రవాహంతో తడిస్తే, పునీతమైతే ఆ ప్రాంతం లోపల అద్భుతమైనటువంటి యొక్క రీతిలో చెరకును పండిస్తాడు రైతు అని చెప్పేసి మన యొక్క రచయిత చెప్తున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు. అట్లనే ఇంకా ఈ నది ప్రవహిస్తూ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మట్టి కణాలను తీసుకొని వస్తుంది అని. ఈ మట్టి కణాలు మామూలు మట్టి కణాలు కావు. ఇది పదునైనటువంటి యొక్క మట్టు కణాలు. పదునుగా ఉండటం అంటే బలం కలిగి ఉండడం అని అర్థం. బలమైనటువంటి యొక్క మట్టి కణాలు. ఇప్పుడు మనం కూడా బలం రావాలని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తున్నారు? హార్లిక్స్లు, బూస్ట్లు, లేకపోతే ఇంకోటి తాగుతారు కదా. నిజంగానే హార్లిక్స్లు, బూస్ట్లతో బలం వస్తుందా మనకు? వస్తుందా? దేంతో వస్తుంది మనకు బలం? అంటే మీకు వెనకట కాలంలో గనక తల్లిదండ్రులు గనక మీరు అడిగితే రాగులు తెలుసా, కొర్రలు తెలుసా, సజ్జలు తెలుసా? మీరు ఎప్పుడన్నా విన్నారా? ఇవన్నీ తెలంగాణ ప్రాంతంలో పండేటువంటి యొక్క పంటలు. ఈ రాగులు కానీ వీటిని పిండి చేసి వాటిని గనక జావ చేసుకుని గనక తాగేటట్టయితే నిజమైనటువంటి యొక్క బలం మనిషికి వస్తుంది. మరి నేలకు బలం ఎప్పుడు కలుగుతుంది అంటే, నదీ ప్రవాహంతో పదునైనటువంటి యొక్క మట్టి కణాలు గనక వచ్చి, ఒండ్రు గనక తీసుకొని వచ్చి ఆ నదులు గనక ఈ భూమి మీద గనక మేట వేసేటువంటి యొక్క సమయం లోపల అటువంటి బలం అనేటువంటిది ఈ యొక్క దీనికి కలుగుతుంది. దాన్ని గమనించినటువంటి యొక్క కవి చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడో. చేవ కలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు, ఎంత చల్లని దానివే. మంజీరా అసలు ఈ చల్లని దానివి అంటంలోనే కవి యొక్క గొప్పతనం కనపడుతుంది. తల్లి హృదయం ఎంత చల్లగా ఉంటుందో నదీ హృదయం కూడా అంతే చల్లగా ఉంటుంది. అందుకని నదిని కానీ సముద్రాన్ని కానీ, సముద్రుని మనం మగవాడితో పోలుస్తాం కానీ నదుల్ని, వాహుల్ని మాత్రం స్త్రీతోనే పోలుస్తాం. ఎందుకంటే స్త్రీ యొక్క హృదయం కూడా మెత్తనైంది, సుకుమారమైంది, కోమలమైంది, చల్లనైంది. అందుకనే కవి ఇక్కడ ఈ నది యొక్క మనస్సుని చల్లని దానివి అని చెప్పటం అనేటువంటిది జరిగింది. నీవు ఎంత తీయని దానివే అంటే ఆ నీళ్లు ఒక్కసారి కనుక మనం తాగితే తెలుస్తుంది వాటి తీయదనం ఏంటో. హైదరాబాద్లో మీరు చూడండి, హైదరాబాద్ నీళ్లు తాగితేనట మంజీరాలో వచ్చేటువంటి యొక్క నీళ్లు చాలామంది రంగు వస్తారట. అట్లాగే అద్భుతంగా ఉంటాయి నీళ్లు కూడా. ఆ కుళాయిల నుంచి వచ్చేటువంటి ఒక వాటర్, మంజీరా నది నుంచి డంప్ చేయబడ్డటువంటి ఒక వాటర్ని మన యొక్క హైదరాబాద్ నగరంలో గనక సరఫరా చేసేటువంటి ఒక సమయంలో ఆ నీళ్లు చాలా తీయగా ఉండేవి. కాబట్టి ఇది రుచిని గ్రోలినటువంటి వాడు గనక, ఈ రుచి తెలిసినటువంటి వాడు గనక రచయిత ఏం చెప్పగలిగాడు? ఇగో ఇట్లా మంజీర తీయగా ఉంటుంది, నువ్వు ఎంత తీయటి దానివి, ఎంత చల్లదానివి నువ్వు అని చెప్పి మంజీర యొక్క గొప్పతనాన్ని రచయిత చెప్పగలిగాడు. ఒక్కసారి దీన్ని మనం ఆత్మకథగా మార్చుకున్నాం అనుకోండి, ఈ మంజీర చెప్పినటువంటి యొక్క 4 మాటల్ని. ఎందుకంటే మనం ఇక్కడి వరకే మనం నేర్చుకుంటాం, తర్వాతది ఇంకొకసారి నేర్చుకునే అవకాశాన్ని చూస్తాం. దీన్ని ఒక ఆత్మకథగా మారిస్తే ఎట్లా ఉంటుంది? మంజీర అంటోంది, మంజీర తాను మనతోని మాట్లాడుతుంది. పిల్లలు, నేను మీ మంజీరను. ఈ తెలంగాణ ప్రాంతంలో మెదకులో కాలు పెట్టి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రవహించి కందుకూరు దగ్గర గోదావరిలో కలుస్తాను. నేను గోదావరికి ఉపనదిని. తెలుసా,
నా ప్రవాహం శబ్దం వినంగానే తెలంగాణలో ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క రైతులు తమ నాగేళ్లను పట్టుకొని అరక దున్నటం ప్రారంభిస్తారు, భూముల్లో సస్యాల్ని పండించటం ప్రారంభిస్తారు. నేను కనపడితే చాలు, నా సవ్వడి వినపడితే చాలు, ఆ ప్రాంతపు భూములన్నీ కూడా ఏమైతాయి, మంచి అద్భుతమైనటువంటి యొక్క సస్య లక్ష్మి ఆ ప్రాంతంలో విలసిల్లుతుంది. అలాగే ఇక్కడ ఉండేటువంటి యొక్క బీడుబడినటువంటి యొక్క పొలాలన్నింటిలో కూడా నేను ప్రవహిస్తూ ఆ ప్రాంతాన్నంతా కూడా సస్యశ్యామలం చేస్తూ ఉంటాను. అక్కడ అద్భుతమైన తీయనైనటువంటి యొక్క చెరకును పండిస్తాను, మీకు కావలసిన మొక్కజొన్నలు పండించడానికి తోడ్పడతాను, మీరు వేసుకునేటువంటి యొక్క వాణిజ్య పంటలకు నేను తోడ్పడుతున్నాను అని చెప్పి తన ఆత్మకథని మంజీరా మనకు చెప్తోంది. మనం నేర్చుకున్నటువంటి యొక్క ఈ 2 చరణాలలో ఉండేటువంటి యొక్క అర్థాలని ఒక్కసారి గమనించేటువంటి యొక్క ప్రయత్నం చేద్దాం. చూడండి, అక్కడ మేట వేసినటువంటి యొక్క భూమి కనపడుతుంది, కొనము అన్నాం. ఇప్పుడు మనం ఏదన్నా వస్తువుని తీసుకొని ఆ వస్తువుని నేల మీద వేసామనుకోండి, ఏమొస్తుంది? వస్తువు నేల మీద వేస్తే శబ్దం వస్తుంది. కొనము అంటే శబ్దం. ఇంకా ఏమంటాం శబ్దాన్ని? శబ్దానికి పర్యాయ పదాలు కూడా ఉంటాయి కదా. రవము అంటారు, సవ్వడి అంటారు, స్వనము అంటారు. మనం కొన్నే ఇచ్చుకున్నాం, కానీ ఇవన్నీ కూడా కొనము అనేటువంటి యొక్క దానికి ఉండేటువంటి యొక్క పర్యాయ పదాలు. అలాగే నాగేలు, అంటే మనం మాండలికమైనటువంటి యొక్క పదాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఒక్కొక్క ప్రాంతంలో అరక అంటారు, ఒక ప్రాంతంలో నాగలి అంటారు, ఇంకొక ప్రాంతం లోపల నాగేలు అంటారు, ఇంకొక ప్రాంతంలో దాన్నే లాంగూలము అంటారు, ఇంకొక ప్రాంతం లోపల సీరము అంటారు. కాబట్టి నాగలి లేదా నాగేలు అనేటువంటి దానికి అరక, సీరము, లాంగూలము అనేటువంటి యొక్క పర్యాయ పదాలను కూడా మనం నేర్చుకోవచ్చు. అలాగే కంకణములు, అంటే మనం కేయూర కంకణాలు అంటారు కదా, అవి కాకుండా మన గాజులు వేసుకుంటారు స్త్రీలు, ఈ గాజుల్ని కంకణములు అంటారు. ఇంకా ఏమంటాం గాజుల్ని? మీరు చెప్పేది రైట్, సూడిగములు అని కూడా అంటాం. అలాగే మరి రైతుని ఏమంటారు? కర్షకుడు అంటారు, కృషికుడు అంటారు, వ్యవసాయదారుడు అంటారు. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో రైతును కూడా మనం పిలుస్తూ ఉంటాం. అలాగే గిడసబారడం అంటే నేను ఇందనక చెప్పా, బీడు పట్టం లేదా ఎండిపోవడం, నీటి వసతి లేనటువంటి యొక్క ప్రాంతాలలో ఉండేటువంటి యొక్క భూములు గిడసబారిపోతాయి లేదా ఎండిపోతాయి, అటువంటి దాన్ని గిడసబారటం అంటాం. మరి భూమిని ఏమంటాం మనం? పుడమి అంటారు, లేదా నేల అంటారు, వసుధ అంటారు, ధరణి అంటారు, క్షితి అంటారు, ఇవన్నీ కూడా పృథ్వీ అంటాం. ఇవన్నీ కూడా పుడమికి ఉండేటువంటి యొక్క అనేకమైన పేర్లు. అలాగే చేవ అంటే ఏమిటి? బలము లేదా పదును. చేవ అంటే బలము లేదా పదును. ఎప్పుడు కలుగుతాయి ఈ చేవ భూమికి అంటే నీళ్లు బారినప్పుడు భూమి అనేటువంటిది పదునెక్కుతుంది. భూమి ఎప్పుడైతే పదునెక్కుతుందో అప్పుడు మాత్రమే నాగలిని అత్యంత తేలిగ్గా రైతు దున్నగలుగుతాడు. మీకు తెలుసు కదా, నాగలికి కింద ఉంటుందే, దాన్ని ఏమంటాం? ఇనుముతో తయారు చేస్తారు, కర్రు అంటారు. ఏమంటారు? కర్రు. ఈ కర్రు భూమి లోపలికి దిగాలి అంటే నాగలికి ఉండేటువంటి యొక్క మేడిని రైతు ఏం చేస్తాడు? అదిమి పడతాడు. సుద్దాల అశోక్ తేజ ఒక అద్భుతమైన గీతాన్ని రాశాడు, చిన్నపిల్లల్ని బడి మానేసి ఈ యొక్క పొలాల వెంట అరకలు దున్నేటువంటి యొక్క పిల్లల గురించి చెప్తూ, అది కూడా గేయమే. గుర్తుందో లేదో మీకు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నా సాలెరువాలు దున్నిననయ్య, సంకల మేడితో సాలెరువాలు దున్నే అంటాడు. సంకలో మేడి ఏంటి? సంకలో మేడి అంటే పిల్లవాడు కదా, వాడికి మేడి అందదు, మేడి ఎత్తుంటుంది. అందుకని అందనటువంటి యొక్క మేడిని సంకలో వేసి నొక్కుతాడు. అందుకని సంకల మేడితో సాలెరువాలు అని చెప్పి ఆయన రాస్తాడు. కాబట్టి అటువంటి నాగలి కింద ఉండేటువంటి యొక్క కర్రు పదునుగా దిగాలి అంటే భూమి పదునెక్కాలి. అటువంటి చేవ అనేటువంటి యొక్క పదాన్ని ఈ బలానికి పదునికి వాడదాం. ఇవి ఇందులో ఉండేటువంటి యొక్క అర్థాలు. ఇంకొకసారి దీంట్లో ఉండే చిన్న సందుల్ని కూడా మనం గమనిద్దాం. దీంట్లో ఒక 2 సందుల్ని మనం పరిచయం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సంధి పరిచయం చేసే ముందు అసలు సంధి అంటే ఏంటో తెలవాలి కదా మనకు. సంధి అంటే ఏంటి? మీరు చెప్పేది నిజమే, ఏం లేదు. 2 పదాలని వ్యవధానం లేకుండా పలికేటప్పుడు
మొదటి పదం యొక్క చివరి అక్షరానికి రెండో పదం యొక్క మొదటి అక్షరానికి మధ్యన జరిగేటువంటి యొక్క మార్పు, దాన్నే సూత్రీకరణ గనక చేసి చెప్పేటట్టయితే పూర్వస్వరమునకు పరస్వరం ఏకాదేశం బగుట సంధి అనంబడు అని సూత్రం చెప్తాం. కానీ దాన్ని తేలిగ్గా అర్థం చేసుకుంటే అంటే ఏం లేదు, రెండు పదాలు ఉంటాయి. ఆ రెండు పదాలని వేగంగా పలికేటప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పు కూడా ఎక్కడ జరుగుతుందంటే మొదటి పదం యొక్క చివరి అక్షరం మరియు రెండో పదం యొక్క మొదటి అక్షరం దగ్గర మార్పు జరుగుతుంది. దాన్ని సంధి అంటాం. ఇక్కడ చూడండి, రెండు అత్వసంధులకు సంబంధించినటువంటి ఒక ఉదాహరణ ఇవ్వడం జరిగింది. నినదించినంతనే, నినదించిన ప్లస్ అంతనే, నినదించిన అంతనే, దాన్ని అత్వసంధి అంటాం. అలాగే కనినంత, మీరు విడదీయండి, కనిన ప్లస్ అంత, కనినంత, ఇది కూడా అత్వసంధే. మరొక్కసారి గీతాన్ని మనం రిపీట్ చేసుకుందాం. రిపీట్ చేసుకున్న తర్వాత అసలు నదుల మూలంగా మానవుడికి జరిగేటువంటి ఒక ఉపయోగం ఏంటో చర్చించేటువంటి ఒక ప్రయత్నాన్ని చేద్దాం. ఒక్కసారి చూడండి. నీ కంకణ కొనముని నదించినంతనే కర్షకుని నాగేలు కదిలి ముందుకు సాగు. నీ కంకణ కొనముని నదించినంతనే కర్షకుని నాగేలు కదిలి ముందుకు సాగు. నీ చేతి చలువ చిందిలి పాటు కనినంత పైరు పచ్చలు కనుల పండుగ విలసిల్లు. ఎంత తీయని దానివే మంజీర నీవు, ఎంత చల్లని దానివే. అట్లనే చూడండి, ఇక్కడ పైరు పచ్చలు పంటగా ఉంటాం. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరుకు పండించెదవు. చూడండి, ఇక్కడ గిరసబారినటువంటి ఒక భూమి చెరకు పంటను చూడొచ్చు. చేవ కలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. ఎంత చల్లని దానివే మంజీర నీవు, ఎంత తీయని దానివే. మనం ఈ పాఠాన్ని నేర్చుకున్న తర్వాత నదుల మూలంగా ఉపయోగాల్ని మనం గుర్తించడం అనేటువంటిది కూడా అత్యంత అవసరమైనటువంటిది. ఏమిటి నదికి మానవుడి జీవితానికి ఉండేటువంటి ఒక సందర్భం అంటే, నదుల ఒడ్డునే అనేకమైనటువంటి యొక్క పుణ్యక్షేత్రాలు విలసిల్లినాయి. ఇది ఒకటి. రెండవది, నదుల ఒడ్డు అంటే వాటిని తీర్థస్థలాలు అనాలి, పుణ్యక్షేత్రాలు అనకూడదు. పుణ్యక్షేత్రానికి తీర్థస్థలానికి ఉన్న సూక్ష్మమైన భేదం ఏమిటి అంటే, నదులు ఎక్కడైతే ఉండి నదుల ఒడ్డునే ఏవైనా సరే దేవాలయాలు గనక ఉండేటట్టయితే వాటిని తీర్థస్థలాలు అంటాం. నదులు లేకుండా కోనేరు ఉండి ఎక్కడ గనక పుణ్యక్షేత్రం ఉంటే దాన్ని పుణ్యక్షేత్రం అంటాం. అటువంటి తీర్థస్థలాలు నదుల ఒడ్డులో వెలసిల్లినాయి ఒకటి. రెండవది, అనేకమైనటువంటి యొక్క పట్టణాలు నదుల ఒడ్డున విలసిల్లినాయి. కారణం ఏమిటి అంటే, నదులు గనక ఎక్కడైతే ఉంటాయో మానవుడికి అవసరమైనటువంటి యొక్క ఆహారాన్ని పండించుకునేటువంటి ఒక అవకాశము, పంట పొలాలు ఉండేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి నదుల ఒడ్డునే ఈ నాగరికత అనేటువంటిది విలసిల్లింది అని చెప్పడానికి కారణమైనటువంటిది. కాబట్టి నదికి నాగరికతకి, నదికి మానవుడికి విడదీయలేని సంబంధం ఉంది అనేటువంటిది కూడా మనం ఈ నదికి సంబంధించినటువంటి ఒక పాఠ్యాంశాన్ని చెప్పుకునేటప్పుడు నేర్చుకోవాలి. రెండవది అది. మూడవది ఏమిటి అంటే, నది అనేటువంటిది సాగునీరుతో పాటుగా అనేక ప్రాంతాలు తాగునీరు కూడా అందిస్తుంది. తాగునీటిని అందించేటువంటి ఒక వనరుగా కూడా నది అనేటువంటిది ఉంటుంది. అందుకనే ఈ మధ్యకాలంలో ఒక అద్భుతమైనటువంటి యొక్క మాట మనం వింటున్నాం, నదుల అనుసంధానం జరగాలి అనేటువంటి ఒక మాట. అది గనక జరిగేటట్టయితే భారతదేశం అంతా కూడా సస్యశ్యామలమై ఇంకా బీడుగు ఉండేటువంటి యొక్క ప్రాంతాలు కూడా సాగులోకి తేబడతాయి. అది జరగాలని కోరుకుందాం. అట్లాగే ఈ నదులకి అక్కడక్కడ మనం ఏం చేస్తున్నాం, ఆనకట్టలు కడుతున్నాం. ఆనకట్టలను కట్టి కట్టడం ద్వారా ఒక పక్కన సాగునీటిని అందిస్తున్నాం, ఇంకొక పక్కన తాగునీటిని అందిస్తున్నాం. ఈ రెండు కాకుండానే ఇంకొకటి నది యొక్క పరమ ఉత్కృష్టమైన ప్రయోజనంగా ఈ కాలంలో మనం భావిస్తూ ఉన్నాం. ఇంతకుముందు విద్యుత్తు తయారు చేయడానికి మనం బొగ్గుని వాడేవాళ్ళం, థర్మల్ విద్యుత్తు అనేవాళ్ళు దాన్ని. కానీ జలాన్ని కూడా విద్యుత్తు తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాం. మీరు అది శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇటువంటి పోచంపాడు కావచ్చు, ఇటువంటి నదుల దగ్గర మనం
అడ్డుకట్ట వేసినటువంటి యొక్క ప్రాంతాల లోపల జల విద్యుత్ కేంద్రాలని ఏర్పాటు చేసి మనం వెలుగుల్ని ఇళ్లల్లోకి తీసుకొచ్చేటువంటి యొక్క ప్రయత్నానికి కూడా నదీ నీరు అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇది నదులతోని మనకు ఉండేటువంటి యొక్క అత్యంత ఆవశ్యకమైనటువంటి యొక్క ఉపయోగాలు. అందుకనే మనం గమనించేటప్పుడు మన ప్రాంతంలో ప్రవహించేటువంటి యొక్క నదులు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, వాటిని మనం ప్రశంసించటం ఎట్లా, వాటిని అంటే నదికి సంబంధించిన గేయం గనక ఇస్తే, అంటే భాషను నేర్చుకునేటువంటి ఒక క్రమంలో ఒక గేయం ఉంటే గేయాన్ని గేయంగా నేర్చుకోవడంతో పాటుగా గేయాన్ని కథగా రాయగలగడం, గేయాన్ని పద్యంగా పాడగలగడం, లేదా గేయాన్ని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆత్మకథగా చెప్పగలగడం, ఇట్లాంటివన్నీ నేర్చుకోవాలి. కాబట్టి అసలు మీ ప్రాంతంలో ఏమేమి నదులు ఉన్నాయో ఒక్కసారి మీరు తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం చేయండి. అలాగే నదుల యొక్క ఉపయోగాలను గురించి రాసేటువంటి యొక్క ప్రయత్నం చేయండి. నదుల గురించి మీరు మీ ప్రాంతంలో కాకుండా ఇంకా అదనంగా ఉండేటువంటి ఒక నదులు ఏంటి అనేటువంటిది కూడా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేయండి. ఇందాక మంజీర గురించి చెప్పేటప్పుడు ఒక మాట నేను చెప్పడం మర్చిపోయాను. మంజీరకి 2010 మరియు 2013 అనేటువంటి ఒక 2 సంవత్సరాల లోపల కూడా కుంభమేళాలు నిర్వహించారు. మీరు గంగా నదికి కుంభమేళా చూస్తారు, లేకపోతే గోదావరి నది కుంభమేళా ఇట్లాంటివి చూస్తారు కదా. మంజీరా నది కూడా 2 ప్రత్యేకమైనటువంటి యొక్క సందర్భాల్లో, ఒకటి 2010, ఒకటి 2013, ఈ 2 సంవత్సరాల లోపల కూడా కుంభమేళా అనేటువంటిది కూడా మంజీరా నదికి నిర్వహించబడ్డది. ఈ మంజీరా నది తెలంగాణ ప్రాంతంలో ప్రవహిస్తూ నిజామాబాద్, అలాగే మెతుకు సీమ అంటాం. మెదక్ని అసలు పేరు మెదక్ ఇప్పుడు మనం పిలిచేది, కానీ దాని పేరు మెతుకు సీమ. అది మెతుకు సీమగా మారటానికి కారణమైనటువంటి యొక్క నది మంజీరా. అటువంటి మంజీరకి పూర్వనామధేయం ఒకటి ఉంది, దాని పేరు గరుడ గంగా అంటారు. మంజీరకు గరుడ గంగా అని పేరు. అంటే గరుత్మంతుడు తీసుకొని వచ్చి ఏర్పాటు చేసినటువంటి యొక్క గంగా అంటే నీరు, గంగా అంటే నీరు కాబట్టి అటువంటి నీటి వనరు అనేటువంటి యొక్క పేరు కూడా మంజీరకు ఉంది పిల్లలు. కాబట్టి ఒక్కసారి మళ్ళీ ఈ గేయాన్ని మనం పాడుకొని మళ్ళీ నేర్చుకునేటువంటి యొక్క ప్రయత్నాన్ని చేద్దాం. నీ కంకణ కొణముని నదించినంతని కర్షకుని నాగేలు కదిలి ముందుకు సాగు. నీ అట్లనే ఎట్లది నీ చేతి చలువ చిందిలిపాటు కనినంత పైరు పచ్చలు కనుల పండుగ విలసిల్లు. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు, చేదైన నేలలో చెరుకు పండించెదవు. చేవ కలిగిన మట్టి జీవ కణములు తెచ్చి పొలముకు ఎరువుగా బలము చేకూర్చెదవు. ఎంత చల్లని దానివే నీవు మంజీర, ఎంత తీయని దానివే నీవు మంజీర. కాబట్టి ఈ మంజీరా నదిని ప్రశంసించేటువంటి ఒక పని చేయండి. మీ ప్రాంతంలో ఉండే నదుల గురించి తెలుసుకోండి, నదుల్ని ప్రశంసిద్దాం. నదులకు సంబంధించినటువంటి ఒక ఆత్మకథని మీరు రేపు రాసుకొని వస్తారని ఇంకొక పర్యాయం ఈ నదికి సంబంధించినటువంటి ఒక మిగిలిన అంశాలని నేర్చుకుందాం. ధన్యవాదాలు.